హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతాం. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వీడియోలో మీకు ఫ్లాష్లో మీకు నచ్చినటువంటి కంటెంట్ మీరు క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా సేవ్ చేయాలి ఏంటి, ప్రతి సాఫ్ట్వేర్లో కూడా మనకి సహజంగా చూసినట్టయితే ఫైల్ మెనూలోనే అన్ని కమాండ్స్ ఉంటాయి. మనకి న్యూ దగ్గర నుంచి ఓపెన్ దగ్గర నుంచి అదేవిధంగా సేవ్ కూడా ఉంటాయి. సహజంగా మనం సేవ్ అని, సేవ్ యాజ్ టెంప్లెట్ అని, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా చాలా చోట్ల చూస్తుంటాం. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది జనరల్గా, సేవ్ ఉంది కదా మళ్ళీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కమాండ్స్ అనేటువంటిది ఏ విధంగా యూజ్ అవుతాయి ఏంటి అని. జనరల్గా మీరు సేవ్ కానీ సేవ్ యాజ్ కానీ ఎక్సెప్ట్ టెంప్లెట్లోకి వచ్చామంటే మనకి అదొక రెఫరెన్స్ ఎలిమెంట్ కింద సేవ్ అవుతుంది. మళ్ళీ దాన్ని ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది అయినా సరే ఓపెన్ చేస్తే టెంప్లెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఒరిజినల్ మాస్టర్ ఎక్కడ కూడా డిస్ప్లే అవ్వకుండా ఉంటాం అనేటువంటి అవకాశం మనకి దీంట్లో ఉంది. అలాగే సేవ్ యాజ్ కానీ సేవ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి వాడినప్పుడు జనరల్గా సహజంగా అది ఇచ్చేటువంటి ఫార్మాట్ FLA. దీన్ని ఏమంటామంటే నేటివ్ ఫైల్ ఫార్మాట్ అని పిలుస్తారు. అట్లాగే ద నేటివ్ ఫైల్ ఫార్మాట్ ఆఫ్ ఫ్లాష్ ఈజ్ FLA. దీని యొక్క ఫైల్ ఫార్మాట్ FLA కింద తీసుకోవాలి. అట్లా కాకుండా FLA అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు మళ్ళీ ఓపెన్ చేసి దాన్ని ఏమైనా మాడిఫై చేయాలి అది అన్నప్పుడు మీకు ఫ్లాష్ ఫైల్ ఉంటేనే ఫ్లాష్ సాఫ్ట్వేర్ ఉంటేనే పని జరుగుతుంది. ఫ్లాష్ సాఫ్ట్వేర్ లేకుండా మీకు FLA ఫైల్ ఓపెన్ చేయడం అనేది మనకి అది పాసిబిలిటీ ఉండదు కాబట్టి దీంట్లో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. అటువంటి సిచ్యువేషన్లో మనం సహజంగా ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ వెళ్తుంటాం. సేవ్తో పాటు మనకి ఇంపోర్ట్ అంటే తీసుకోవటం ఇక్కడికి, ఎక్స్పోర్ట్ అంటే బయటికి పంపించేటువంటి అవకాశం ఉన్నది. ఎక్స్పోర్ట్లో మనకి మొత్తం 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పోర్ట్ టోటల్ ఇమేజ్, అలాగే ఎక్స్పోర్ట్ సెలక్షన్, ఎన్నైతే సెలెక్ట్ చేశారో అంతవరకు ఎక్స్పోర్ట్ చేయాలన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఉదాహరణకి నేను ఒక 1 2 3 4 5 6 ఆబ్జెక్ట్స్ ఇచ్చాను అనుకుందాం. నేను జస్ట్ ఎంతవరకు ఇట్లా సెలెక్ట్ చేస్తున్నాను. డబల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తున్నాను. మార్కి మనకి అక్కడ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి. సో ఫైల్లోకి వచ్చేసి మీరు ఎప్పుడైతే ఎక్స్పోర్ట్లోకి వచ్చేసి ఎక్స్పోర్ట్ సెలక్షన్ అంటారో మీరు ఏవైతే సెలెక్ట్ చేశారో అంతవరకు మాత్రమే మీకు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఎన్ని సెలెక్ట్ చేసాం మనం ఇక్కడ? 2 సెలెక్ట్ చేసాం. ఫైల్లోకి వస్తున్నాను, నేను ఎక్స్పోర్ట్ అంటున్నాను. ఎక్స్పోర్ట్ సెలెక్షన్ డెస్క్టాప్కి సేవ్ చేద్దాం. అన్టైటిల్డ్ 6 గుర్తుపెట్టుకోండి నేమ్ని మీరు. FXG ఎక్స్పోర్ట్లో ఉండేటువంటి ఆప్షన్. అంటే ఇప్పుడు ఇంక మీకు వర్షంతో సంబంధం లేకుండా ఇంతకుముందు క్రితం ఉన్నటువంటి ఫార్మాట్స్ అది సాఫ్ట్వేర్స్తో వాటితో మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నప్పుడు FXG అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సేవ్ చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని టెంపరీగా క్లోజ్ చేసి మళ్ళీ ఆ ఫైల్ని మనం ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం. అది మనకి డెస్క్టాప్లో ఉంది. ఐ థింక్ దాని నేమ్ ఫ్లాష్ ట్రైనింగ్ లేదు. అన్టైటిల్డ్ అనే ఫైల్ ఎప్పుడైతే నేను FXG ఫైల్ ఎప్పుడైతే ఓపెన్ చేసానో జాగ్రత్తగా గమనించినట్టయితే ఇంతకుముందు మనం డ్రా చేసినప్పుడు ఇంకొక 3 ఎలిమెంట్స్ ఇక్కడ ఉండటం అనేది జరిగింది. కానీ నేను సెలెక్టెడ్ ఎలిమెంట్స్ని ఎక్స్పోర్ట్ అన్నాను కాబట్టి అంతవరకు మాత్రమే ఎక్స్పోర్ట్ అయ్యింది. అంటే ఉదాహరణకి మనం డిజైన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి టాప్లో బాటంలో ప్యానల్ ఒకటి క్రియేట్ చేశాను అనుకోండి. ఈ విధంగా ఇక్కడ ఒక ప్యానల్ క్రియేట్ చేశాను, బాటంలో ఒక ప్యానల్ క్రియేట్ చేశాను, మిడిల్లో డిఫరెంట్ వేరే వేరే రకాలుగా కొన్ని ఇమేజెస్ అనుకోండి, లేకపోతే వీడియో క్లిప్స్ అనుకోండి, ఈ విధంగా ఉండడం అనేది జరిగింది. కానీ నాకు వేరే వాళ్ళు జస్ట్ ఈ టాప్ బాటంలో ఉన్నటువంటి ఈ డిజైన్ మాత్రమే యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు మీరు సింపుల్గా టాప్ బాటమ్ సెలెక్ట్ చేసుకొని ఫైల్లో ఎక్స్పోర్ట్లోకి వచ్చేసి ఎక్స్పోర్ట్ సెలెక్షన్ అనడం ద్వారా మిగిలినవేవి ఎక్స్పోర్ట్ అవ్వకుండా ఓన్లీ సెలెక్టెడ్ వరకే అవుతుంది. మీకు ఒక్కొక్కసారి యానిమేషన్ కూడా ఉంటుంది కాబట్టి కంటెంట్లో అది యానిమేషన్ అలా కాకుండా ఒక స్టిల్ ఇమేజ్ కింద అది కన్వర్ట్ అవ్వాలన్నప్పుడు ఎక్స్పోర్ట్ ఇమేజ్ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేస్తాం. అట్లా కాకుండా పూర్తిగా యానిమేటెడ్ మెథడ్లో మీకు మొత్తం కూడా కాంటెంట్ కావాలన్నప్పుడు ఎక్స్పోర్ట్ మూవీ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేస్తాం. టోటల్గా మనకి ఎక్స్పోర్ట్లో 3 పద్ధతులు ఉన్నాయి. ఎక్స్పోర్ట్ ఇమేజ్, ఎక్స్పోర్ట్ సెలెక్టెడ్ పోర్షన్ ఆర్ ఎక్స్పోర్ట్ మూవీ. ఇవి కాకుండా సేవ్ యాజ్ అనేటువంటి కమాండ్స్ రెండు కూడా మనకి FLA అనేటువంటి ఫార్మాట్ని మాత్రమే ఇస్తాయి. దాన్ని మనం నేటివ్ ఫార్మాట్ అని పిలుస్తాం. కానీ ఇక్కడ మీరు ఆల్రెడీ చూశారు ఎక్స్పోర్ట్ ఇమేజ్ అన్నప్పుడు మనకి FXG అనేటువంటి ఫార్మాట్తో పాటు స్విఫ్ ఫైల్ ఒకటి ఉంటుంది. అంటే స్విఫ్ట్లో యానిమేషన్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ స్టిల్లో కూడా సపోర్ట్ చేస్తుంది. BMP బిట్ మ్యాప్ ఫైల్ కింద సేవ్ చేయొచ్చు, JPEG చేయొచ్చు, GIF చేయొచ్చు, PNG చేయొచ్చు. జనరల్గా మనం ఆన్లైన్లో వాడేటువంటి ఇమేజ్ ఫార్మాట్స్ ఇవే ఉంటాయి కాబట్టి మనకి లిమిటెడ్గా స్టాండర్డ్ ఆప్షన్స్ అవే ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం మీరు గుర్తు కూడా పెట్టుకోవచ్చు. JPG గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. JPG అంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అంటాం. గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్, అలాగే పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్. 3 పద్ధతులు ఉంటాయి. సరే ఈ ఫుల్ ఫామ్స్ ఇవన్నీ కూడా మీకు
ఫైల్ ఫార్మాట్స్ మీద సపరేట్ వీడియో పెడతామని చెప్పాం. అది పెట్టగానే మీకు తెలిసిపోతుంది. అప్పటి వరకు మీరు నెట్లో టైప్ చేసైనా చూసుకోవచ్చు. పెద్ద ఇష్యూ అయితే కాదు. ఫొటోస్కి జనరల్గా జేపీఈజీ ఉంటుంది. ఏదైనా వెక్టర్ ఆర్ట్ వర్క్ ఏదైనా చేసినప్పుడు మనం జీఎఫ్ చేసుకుంటాం. కాకపోతే లేటెస్ట్గా ఉన్నటువంటి ఫార్మాట్లో మనకి పిఎన్జీ ఉంది కాబట్టి దీనికంటూ కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో బిట్ డెప్త్ కూడా జేపెగ్ అలాగే జీఎఫ్ రెండింటిని కూడా కంబైన్ చేస్తే మనం పిఎన్జీ అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. మీరు జే ఉంది, ఫస్ట్ లెటర్ తీసుకోండి. అలాగే పిఎన్జీలో పి తీసుకోండి, జేఎఫ్లో ఫస్ట్ జీ తీసుకోండి. జేపీజీ అంటే ఈ జేపీజీని గుర్తుపెట్టుకుంటే దాంట్లోనే జేఎఫ్ ఉంది, పిఎన్జీ కూడా ఉంది. ఈ విధంగా మెమరీ మేనేజ్మెంట్ టిప్స్ కాబట్టి ఇవి ఇట్లాంటివి చేస్తే మీరు గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే బిట్ మ్యాప్ ఒకటి ఉంది. అలాగే ఎఫ్ఎక్స్జీ అనేది గుర్తుపెట్టుకోండి, స్విఫ్ ఉంది. ఇవన్నీ కూడా మనకి జనరల్గా ఎక్స్పోర్ట్ ఇమేజ్ అనేటువంటి ఆప్షన్లో కనపడేటువంటి ఫార్మాట్స్. అలాగే సెలక్షన్కి వచ్చినా కానీ మనకి జనరల్గా ఎఫ్ఎక్స్జీ అనేటువంటి ఆప్షన్ మాత్రమే మనకి ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే సెలెక్టెడ్ ఏరియాని మనం జనరల్గా జేపెగ్లో జీఎఫ్లో పంపించడం అనేది రేర్గా జరుగుతుంది కాబట్టి ఓన్లీ సెలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రం సేవ్ చేయడానికి మనకి ఇక్కడ మీరు ఎఫ్ఎక్స్జీ అనేటువంటి ఫార్మాట్ని చూడాలి. ఇది కాకుండా ఎప్పుడైతే మీరు ఎక్స్పోర్ట్ మూవీ అంటారో మూవీ ఫార్మాట్స్ మొత్తం మనకు వచ్చేస్తాయి. జాగ్రత్తగా గమనించండి. ఇవి సీక్వెన్స్లు. ఇవి పిఎన్జీ సీక్వెన్స్, జిఎఫ్ సీక్వెన్స్, జేపెగ్ సీక్వెన్స్. సీక్వెన్స్ అంటే ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కో ఇమేజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఆ విధంగా మళ్ళీ మీరు ఏదైనా యానిమేషన్ సాఫ్ట్వేర్లోకి మేబీ ఫ్లాష్ అనుకోండి, లేకపోతే ఇంకొక డిఫరెంట్ అప్లికేషన్స్లోకి వెళ్ళి అక్కడ దాన్ని మొత్తం కూడా సీక్వెన్స్ అంతా అరేంజ్ చేసి అక్కడ మనం దాన్ని యానిమేట్ చేసి చూసుకునేటువంటి అడ్వాంటేజ్ ఈ 3 ఫార్మాట్స్లో ఉంటుంది. అవి కాకుండా ఓన్లీ ఆడియో ఎక్స్పోర్ట్ చేయడానికి వేవ్ ఆడియో ఫార్మాట్ ఉంది. యానిమేటెడ్ జీఎఫ్ ఇది చూడటానికి సింగిల్ ఫైలే ఉంటుంది కానీ లోపల యానిమేషన్ అనేది ఉంటుంది. అందుకే దాని పేరే మనకి యానిమేటెడ్ జిఐఎఫ్ అని ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కసారి దాన్ని జిఐఎఫ్ ఏ అని కూడా పిలుస్తుంటారు. ఇవి కాకుండా స్టాండర్డ్గా ఉండేటువంటి మనకి ఫార్మాట్స్లో క్విక్ టైమ్ ఉంది మనకి ఇక్కడ. అలాగే ఏవిఐ ఫార్మాట్ ఉంది, అలాగే స్విఫ్ ఉంది. జనరల్గా ఫ్లాష్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్విఫ్ ఫార్మాట్లో మ్యాక్సిమం ఇస్తాం. లేనప్పుడు మనకి ఐబిఎం సపోర్ట్ చేసేటువంటి ఏవిఐ ఉంది మనకి ఇక్కడ, అంటే విండోస్ స్టాండర్డ్ అది. అదేవిధంగా యాపిల్ సపోర్ట్ చేసేటువంటి ఎంఓవి కూడా మనకి ఇక్కడ ఉంది. ఇవి సహజంగా మనకి ఎక్స్పోర్ట్ మూవీలో ఉండేటువంటి ఆప్షన్స్. అలా కాకుండా సేవ్ ఆల్ అని ఎందుకు అంటామంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం సేవ్ అవ్వాలంటే మనకి ఫ్లాష్ ఫైల్తో పాటే కొన్ని ప్రాజెక్ట్ ఫైల్స్ ఓపెన్ చేస్తుంటాం, లైబ్రరీస్ ఓపెన్ చేస్తుంటాం, చాలా ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ ఒక్కసారి సేవ్ అవడం కోసంగా మనకి సేవ్ ఆల్ అనేటువంటి కమాండ్ ఇచ్చారు. ఎందుకంటే ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఓన్లీ సింపుల్ డాక్యుమెంటే కాబట్టి ఇక్కడ పెద్దగా మనకి సేవ్ ఆల్ అనేటువంటి కమాండ్ అవసరం మనకి ఉండదు. జనరల్గా మన అవసరం సేవ్ యాజ్ టెంప్లేట్ అంతవరకే. అయితే ఫ్లాష్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తుంటాం సహజంగా మనం. ఎప్పుడైనా మీరు ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేసేప్పుడు మీకు స్ప్లాష్ స్క్రీన్లో కనబడుతుంటుంది. యాక్షన్ స్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది, అలాగే ప్రాజెక్ట్ ఫైల్ చేస్తున్నాను, 3 క్లాస్ చేశాను, ఇంటర్ఫేస్ చేశాను, ఫ్లాష్ ఫైల్ ఉంది. ఇట్లా ఒకే మనకి డాక్యుమెంట్లో రకరకాల ఫైల్స్ ఓపెన్ చేసి వర్క్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఒకేసారి మనకి సేవ్ అవ్వాలన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో మనకి సేవ్ ఆల్ అనేటువంటి కమాండ్ యూజ్ అవుతుంది తప్ప జనరల్గా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విధంగా ఒక సింగిల్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు మనకి సేవ్ లేదా సేవ్ యాజ్ సరిపోతుంది. వేరే వాళ్ళతో మీ డిజైన్ షేర్ చేసుకోవాలన్నప్పుడు సేవ్ యాజ్ టెంప్లెట్ అనేటువంటిది అవసరం అవుతుంది. ఇవి కాకుండా వేరే చోట నుంచి ఫైల్స్ ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే ఇంపోర్ట్ అనేటువంటి కమాండ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి పంపించాలన్నప్పుడు ఎక్స్పోర్ట్ అనేటువంటి కమాండ్ యూజ్ అవుతుంది. ఇవి చాలా వరకు అన్ని సాఫ్ట్వేర్లో ఉండేటువంటి ఆప్షన్స్ అనమాట. అయితే ఇంపోర్ట్ ఎక్కడి నుంచైనా మనం ఫ్లాష్లో తెచ్చుకునేటప్పుడు 2 పద్ధతులు ఇందాక చెప్పినట్టుగా స్టేజ్లోకి డైరెక్ట్గా తీసుకురావాలా, లేకపోతే ముందు లైబ్రరీలో తెచ్చుకొని తర్వాత అవసరమైతే దాన్ని స్టేజ్లోకి యాడ్ చేయాలనేది మీ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చిన్న విషయం మనం గమనించాలి. నేను ప్రస్తుతానికి ఏం చేస్తున్నా అంటే ఒక ఫ్లాష్ ఫైల్ తీసుకుంటున్నాను. ఈ ఫ్లాష్ ఫైల్లో నేను ఒక రెక్టాంగిల్, అలాగే ఒక ఎలిప్స్, అలాగే ఒక పాలిగాన్, ఇట్లా 3 ఆబ్జెక్ట్స్ డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ రెక్టాంగిల్ని ఒక లైబ్రరీ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేశాను. అలాగే ఎలిప్స్ తీసుకొని సర్కిల్ అని దాన్ని క్రియేట్ చేశాను. అలాగే పాలిగాన్ తీసుకొని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు టోటల్గా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ ప్రస్తుతం ఉన్న ఫైల్ని జాగ్రత్త చూడండి. మీరు ఇక్కడ చిన్న ఆస్ట్రిస్క్ మార్క్, చిన్న స్టార్ లాంటిది కనపడుతుంది. అంటే ఇంతవరకు ఫైల్ సేవ్ చేయలేదని మీనింగ్ అనమాట. ఎప్పుడైతే మీరు ఫైల్ క్లిక్ చేసి సేవ్ అని ఒక లొకేషన్ చూపించి కనుక మీరు సేవ్ చేయడం జరుగుతుందో, దీనికి వర్క్ నేను టెస్ట్ ఫైల్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఏ నేమ్ అనేది పెద్ద ఇష్యూ కాదు. ఆటోమేటిక్గా జాగ్రత్తగా గమనిస్తే మీకు ఆ ఆస్ట్రిస్క్ సింబల్ అనేది డిసపియర్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే వీటిని
ఇంతకుముందు సాఫ్ట్వేర్లో కూడా నేను చెప్పినట్టుగా విజువల్ ఇండికేటర్స్ అంటాం. మీరు జాగ్రత్తగా సాఫ్ట్వేర్ని గమనిస్తూ ఉన్నట్టయితే మీకు అక్కడ కనపడుతూ ఉంటాయి ఆ ఫైల్ సేవ్ అయిందా లేదా అని. ఓకే ఫైన్, ఫైల్ ఇప్పుడు సేవ్ అయింది. ఫైల్ పేరు వచ్చి టెస్ట్ ఫైల్ అని ఇచ్చాం. దాంట్లో 3 సింబల్స్ ఉన్నాయి, సర్కిల్, పాలిగాన్, రెక్టాంగిల్ అని. వాటి ఇన్స్టాన్సెస్ కూడా నేను స్టేజ్ మీద ఇవ్వడం అనేది జరిగింది. సో నేను నార్మల్గా మళ్ళీ ఫ్రెష్ ఫైల్ తీసుకుంటున్నాను. ఎప్పుడైతే నేను ఫైల్లోకి వచ్చి ఇంపోర్ట్ అని ఓపెన్ ఎక్స్టర్నల్ లైబ్రరీ అని అంటున్నామో మనకి ఆటోమేటిక్గా టెస్ట్ ఫైల్ తీసుకోగానే ఆ టెస్ట్ ఫైల్ కంటెంట్ మీకు ఇక్కడికి రాకుండా డైరెక్ట్గా జాగ్రత్తగా గమనించినట్టయితే దాని లైబ్రరీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్టర్నల్ లైబ్రరీ ఎలిమెంట్స్ కింద ఓపెన్ అయినాయి. ఇప్పుడు వాటిని మళ్ళీ నేను సర్కిల్ కావాలంటే వాడుకోవచ్చు, ఇక్కడ రెక్టాంగిల్ కావాలంటే వాడుకోవచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఇది చూడండి ఎంత అడ్వాంటేజ్ మీకు. అంటే ఒక ఫైల్లో ఆల్రెడీ కొన్ని అసెట్స్ ఏవైనా సరే, వీడియో క్లిప్లు అనుకోండి, ఫోటోలు అనుకోండి, లేకపోతే ఏదైనా సరే వెక్టర్ ఆర్ట్ వర్క్ అనుకోండి, ఏదైనా సరే మీకు నచ్చింది డిజైన్ చేసుకున్న తర్వాత దాన్ని ఇంకొక ఫైల్లో మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో మీకు ఫైల్లో ఇంపోర్ట్లో ఓపెన్ ఎక్స్టర్నల్ లైబ్రరీ అని ఉంటుంది. దీనికేం సపరేట్ లైబ్రరీ ఫైల్ ఏమి ఉండదు. మీరు మామూలుగా ఫైల్ని సెలెక్ట్ చేసుకొని కనుక ఎప్పుడైతే ఓపెన్ అంటారో ఆ ఫైల్ రాకుండా దాని లైబ్రరీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు రెగ్యులర్ లైబ్రరీలో కాకుండా ఎక్స్టర్నల్ లైబ్రరీ అని చెప్పి ఒక ప్యాలెట్ ఓపెన్ అయ్యి దాంట్లోకి ఇంపోర్ట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇది దీని యొక్క ముఖ్యమైనటువంటిది. చాలా బ్యూటిఫుల్గా మనకి ఆప్షన్ కొన్ని సమయాల్లో చాలా చాలా అవసరం కూడా మనకి. సో ఇంపోర్ట్లో మనకు ఉండేటువంటిది అది. అవే కాకుండా వీడియో క్లిప్స్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది. సో ఎప్పుడైతే మీరు ఇంపోర్ట్ వీడియో అంటారో సెలెక్ట్ వీడియో అనేటువంటి ఆప్షన్ వస్తుంది. అది మీ కంప్యూటర్లో ఉంటే ఆన్ పాత్ అంటాం. లోడ్ ఎక్స్టర్నల్ వీడియో విత్ ప్లేబ్యాక్ కాంపోనెంట్ అంటే అది కాంపోనెంట్స్ యాడ్ చేసినప్పుడు మీకు అది అర్థమవుతుంది. అలా కాకుండా ఎంబెడెడ్ ఎఫ్ఎల్వి ఇన్ స్విఫ్ అండ్ ప్లే ఇన్ టైమ్ లైన్ అంటే డైరెక్ట్ ఇక్కడికి మనకి ఆ వీడియో మొత్తం కూడా సాఫ్ట్వేర్లోకి లోడ్ అయ్యి ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఎప్పుడైతే పాత్ చూపించి ఫైల్ని లోడ్ చేసుకుంటారో దాంట్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. సో అది ఎంబెడ్ చేయాలనుకుంటున్నారా, ఎక్స్టర్నల్గా వర్క్ చేయాలనుకుంటున్నారా అనేది మనకి అవసరాన్ని రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే మనం లోడ్ ఎక్స్టర్నల్ వీడియో విత్ ప్లేబ్యాక్ కాంపోనెంట్ అంటాం, ఎంబెడ్ చెయ్యం. కానీ సింపుల్ వీడియో అనుకోండి అది చాలా వరకు మనం ఎంబెడ్ చేసుకోవడంలో పెద్ద వచ్చేటువంటి నష్టం కూడా ఏం లేదు. అట్లా కాకుండా డైరెక్ట్గా మీకు సర్వర్స్ నుంచి ఏదైనా కాల్ చేసుకునేటప్పుడు ఈ ఆప్షన్ యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఫైల్ మెనూలో ఇంపోర్ట్ అనేటువంటి దాంట్లో ఉంటాయి. ఇంపోర్ట్ వీడియో, అలాగే ఓపెన్ ఎక్స్టర్నల్ లైబ్రరీ, ఇంపోర్ట్ టు లైబ్రరీ, అలాగే ఇంపోర్ట్ టు స్టేజ్ అనేటువంటి ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఇవి కాకుండా ఫైల్ని ఏదైనా మీరు సేవింగ్ చేయాలనుకున్నప్పుడు సేవ్ యాజ్ ఈ కమాండ్స్ ద్వారా చేయొచ్చు. అలాగే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అని చేయొచ్చు. వీటితో పాటే మనకి పబ్లిష్ అని కూడా మనకు ఒక కమాండ్ ఉంటుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్తో పాటు. ఎప్పుడైతే మీరు పబ్లిష్ అనేటువంటి దానికి వస్తారో పబ్లిష్ ప్రివ్యూని చూద్దాం మనం. మీరు దేనికి పబ్లిష్ చేయాలనుకుంటున్నారు? స్టాండర్డ్ గానా, డిఫాల్ట్ అంటే HTML ఉంటుంది, లేదంటే JF కింద పబ్లిష్ చేయాలనుకుంటున్నారా, JPEG గా, PNG అయినా, లేదంటే ఫ్లాష్ ప్రొజెక్టర్ కింద. ప్రొజెక్టర్లో ఏంటంటే మనకి డివైస్ ఇండిపెండెంట్గా రన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అలాగే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్గా. అటువంటి ప్రొజెక్టర్ ఏదైనా చేయాలనుకుంటున్నారా అనేటువంటి ఆప్షన్స్ మనకి ప్రివ్యూలో ఉంటాయి. అలాగే పబ్లిష్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో డిఫాల్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని పబ్లిష్ అయిపోతుంది. అయితే ఈ రెండు చేసేదానికి ముందు కూడా ఒక్కొక్కసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే పబ్లిష్ సెట్టింగ్స్ అంటామో ఈ సెట్టింగ్స్లో మీరు చూడండి జాగ్రత్తగా, డిఫాల్ట్ సెట్టింగ్స్ స్టాండర్డ్గానే మనకి ఇక్కడ కనపడుతున్నాయి. దాంట్లో ప్లేయర్, ఏ ప్లేయర్కి మీరు పబ్లిష్ చేయబోతున్నారు అప్ టు 11.2 వరకు మనకు ఉన్నాయి. అలాగే ఎయిర్ అప్లికేషన్స్కి మనం పబ్లిష్ చేయబోతున్నామా, లేదంటే ఫ్లాష్ లైట్ డివైజెస్ సంబంధించి ఏవైనా సరే మొబైల్ డివైజెస్ వాటికి సంబంధించినటువంటి ఎస్పెషల్లీ మొబైల్ డివైజెస్ సంబంధించి మనం ఫ్లాష్ లైట్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి వాటికి ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు. టార్గెట్ అనేది స్క్రిప్ట్, ఏ స్క్రిప్ట్ని సపోర్ట్ చేయాలి, ఓన్లీ యాక్షన్ స్క్రిప్ట్ 1ని యూజ్ చేసి కోడింగ్ రాశారా, దాంట్లో ఏదైనా అవసరం ఉన్న దగ్గర, లేదంటే 2 స్టాండర్డ్స్ వాడారా, 3 స్టాండర్డ్స్ వాడారా మనకు నచ్చినట్టు. జనరల్గా ఎప్పుడైనా సరే లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఇప్పుడు CS6 వాడుతున్నప్పుడు మీరు జనరల్గా యాక్షన్ స్క్రిప్ట్ 3నే యూజ్ చేసుకోవడం అనేది మనకి మంచిదన్నమాట. ఏ ఫైల్ కింద అవుట్పుట్ ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే పబ్లిష్ సెట్టింగ్స్లో మీకు ఎట్ ఏ టైమ్ SWC కింద, షాక్ వేవ్ కాంపోనెంట్ కింద మనం సేవ్ చేయొచ్చు. HTML, JF, JPEG, PNG, విండోస్ ప్రొజెక్టర్, లేదంటే యాపిల్ మ్యాకింతోష్ ప్రొజెక్టర్, ఇన్నిటిని ఒకేసారి మనం పబ్లిష్ చేసేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే నేను ఇప్పుడు ఓకే అంటానో ఇన్ని రకాల ఫార్మాట్స్లో ఇప్పుడు నా ఫైల్ సేవ్ అవటం అనేది జరుగుతుంది. అది మనకి పబ్లిష్ సెట్టింగ్స్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఆప్షన్. ఇంకొకటి ఏంటంటే ఏదైనా మనం ఒక ఫార్మాట్ సెలెక్ట్ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి యాట్రిబ్యూట్స్ మొత్తం కూడా డిస్ప్లే అవుతాయి కాబట్టి మీకు నచ్చిన విధంగా దాన్ని మనం కస్టమైజ్ చేసుకొని ఫైనల్గా మనకు అవసరమైనట్టుగా
దాన్ని ఫైనల్ అవుట్పుట్కి పంపించే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఈ రెండు ఏంటంటే జనరల్ ఫైల్స్ కాదు కాబట్టి, ప్రొజెక్టర్ ఫైల్స్ కాబట్టి మీకు ఎటువంటి పారామీటర్స్ ఇక్కడ ఉండవు. కానీ పిఎన్జీకి పారామీటర్స్ ఉన్నాయి, జేపీకి పారామీటర్స్ ఉన్నాయి, జిఎఫ్ ఉన్నాయి, ఈవెన్ హెచ్టిఎంఎల్ కూడా. మన అవసరానికి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి దాని మీద పబ్లిష్ అని క్లిక్ చేయలేదు. సో ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే పబ్లిష్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చుకొని ప్రివ్యూలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా పబ్లిష్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీ డాక్యుమెంట్ పబ్లిష్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం ఫ్లాష్లో కంటెంట్ తయారు చేసిన తర్వాత రకరకాల ఫార్మాట్స్లోకి రకరకాల ప్లేస్లో నుంచి ఫైల్ని మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అట్లాంటివన్నీ చేయొచ్చు. అవే కాకుండా సెట్టింగ్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. దీంట్లో మీకు కొన్ని ముఖ్యమైన మంచి విషయాలు అర్థమైనాయని అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ videovillage.com.